ఇప్పుడు దుగ్గ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గ్రాల మండలం రేవేంద్రపాడు ఊరాబావి సమీపంలో సోమవారం మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, మహిళా నాయకులు హాజరయ్యారు. శృంగారపురం, రేవేంద్రపాడు గ్రామాలకు సంబంధించిన 120 మంది మహిళలకు ఈ శిక్షణ నిర్వహించనున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా నేత మంచికలపూడి వైష్ణవి, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ఉన్నం ఝాన్సీ రాణి, నియోజకవర్గ తెలుగు రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, యార్డ్ డైరెక్టర్లు కాసనేని జశ్వంత్, యలవర్తి అంకమయ్య, గ్రామ అధ్యక్షులు కురగంటి నాగమల్లేశ్వరరావు, ఇజ్జిగాని శంకర్, చిట్టిబొమ్మ రాజశేఖర్, కేశవనేని వాసుబాబు, ట్రైనర్ కన్నెగంటి గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా నాయకులు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో దుగ్గ్రాల మండలంలోని రేవేంద్రపాడు గ్రామంలో ఉచితంగా కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాము. మహిళలకి ఇది ఒక మంచి అవకాశం. ఇది బాగా నేర్చుకొని కుట్టు మిషన్లు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీశక్తి ప్రోగ్రాం ద్వారా శ్రీ నారా లోకేష్ గారు ఉచితంగా ఎంతో మందికి కుట్టు మిషన్లను అందించారు. ఎక్కువ శాతం ఎంఎస్ భవన్లో దుగ్గ్రాల పార్టీ ఆఫీసులోని ఈ కుట్టు మిషన్లు నేర్చుకున్నారు. ఈసారి ఈ రేవేంద్రపాడు గ్రామంలో ఇది ఒక మంచి అవకాశం ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాం. మహిళలందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ గ్రామంలో ఏర్పాటు చేసినందుకు రేవేంద్రపాడు గ్రామ ప్రజల తరపు నుంచి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా మన దుగ్గిరాల మండలంలో బీసీ కార్పొరేషన్స్ వాళ్ళ సహకారంతో ఆల్రెడీ పేరకలపూడి, కంఠంరాజు, కొండూరు మనకి కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభోత్సవం చేసుకోవటం మనం చూసాము. ఈరోజు శృంగారపురం, రేవేంద్రపాడు మహిళలకి ఈరోజు రేవేంద్రపాడు సెంటర్లో, ఊరబావి సెంటర్లో కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు మనం అధికారంలో లేనప్పుడే శ్రీశక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గంలో తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల కేంద్రాలుగా 3 సెంటర్లను ఓపెన్ చేయడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర సహకారంతో పోలవరం, అమరావతి నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే మహిళలే మహారాణులు. మహిళలకి సూపర్ 6 పథకాలన్నీ కూడా అందివ్వాలనే సదుద్దేశంతో దీపం పథకం కింద గ్యాస్ బండలు అందజేయడం జరిగింది. ఆల్రెడీ ఈరోజు మనకి తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అందజేస్తున్నారు. రేపు ఆగస్టు 15వ తారీఖు మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. రైతన్నకి అండగా ఉండటం కోసం అన్నదాత సుఖీభావ కింద రైతుల ఖాతాలో మొదటి విడత 7,000 అమౌంట్ అందజేయడం జరిగింది. చూసుకుంటే నేతన్నకి అండగా ఉండటం కోసం 25,000 రూపాయలు సంవత్సరానికి అందజేసే విధంగా, అలాగే ఇంట్లో కనుక ఉన్న వాళ్ళకి 200 ఉచిత కరెంటు, అలాగే పవర్స్ ఉన్న వాళ్ళకి 500 ఉచిత కరెంటు. నేతన్నలు అందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఈరోజు పోస్టులు మనకి మెగా డిఎస్సి ఇచ్చి 16,500 పోస్టులు మొదటి సంతకంతోనే చంద్రబాబు నాయుడు గారు అందించారు. నా క్యాంటీన్లు అందజేస్తున్నారు. నిరుద్యోగ యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం నారా లోకేష్ గారు ఎన్నో పరిశ్రమలు, దావోస్కి వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా కానీ ఈరోజు ఆంధ్ర అని ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్గా ముందుకు తీసుకెళ్తూ ఎన్నో పరిశ్రమలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జాబ్ మేళా కండక్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలను అందజేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అండగా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన రేవేంద్రపాడు, శృంగారపురం గ్రామ ప్రజలకి, మా పెద్దలకి, నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన అధికారులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరుపైన నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై నారా లోకేష్ గారు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి రేవేంద్రపాడు గ్రామంలో కుట్టు మిషన్లు
సెంటర్ ఓపెన్ చేసుకోవటం జరిగింది. ఇది నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి కూడా మహిళలకి అండదండలుగా ఉంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతో ఈ శ్రీశక్తి కార్యక్రమం స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగా మమ్మల్ని కూడా దాంట్లో ఒక భాగస్వాములు చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో మంగళగిరి నియోజకవర్గంలో ఎంఎస్ఎస్ భవన్లో కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది మంగళగిరి మండలం వరకే నియోజకవర్గం వరకే కాకుండా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో కూడా ఇంతమంది మహిళలు అంత దూరం రాలేరనే ఉద్దేశంతో ఇక్కడ కూడా స్థాపించడం జరిగింది. ఇక్కడ కుట్టు మిషన్లు మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నేర్చుకోవటానికి ఆనందంగా ఉత్సాహం చూపించారు. అట్లాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్లాగే ప్రతి ఒక్క మహిళలు కూడా ఇలా శ్రీశక్తి కార్యక్రమంలో మిషన్లు ట్రైనింగ్ సెంటర్ని నిర్వహించుకోవటం వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అందరం నేర్చుకుంటాము అనే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నమస్కారం అండి. ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల రేవేంద్రపాడు గ్రామంలో మనకి కుట్టు మిషన్ సెంటర్లను లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క స్త్రీశక్తి ద్వారా మహిళలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలలో కూడా భాగంగా మన స్త్రీశక్తిలో మహిళలందరికీ కుట్టు మిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా వాటిని సద్వినియోగం చేసుకోవాలని, మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలా మన అన్న ఎన్టీఆర్ గారి ఆడపడుచులకు అండగా ఉండాలని ఆనాడే ఆయన ఎప్పుడో ఆడపడుచులకు అండగా ఉన్నారు. అటువంటి తాతకు తగ్గ మనవడిగా కూడా లోకేష్ గారు ఆడపడుచుల్ని విడిచిపెట్టకుండా వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలను భాగస్వాములు చేయటం మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దుగ్గిరాల PACS సొసైటీ అధ్యక్షుడిగా పెదపాలెం గ్రామానికి చెందిన పాటిబండ్ల హరిప్రసాద్ నియమితులయ్యారు. ఇప్పటికే 4 పర్యాయాలుగా ఆయన అధ్యక్షుడిగా కొనసాగారు. అదేవిధంగా సభ్యులుగా దుగ్గిరాల అలీనగర్కు చెందిన పఠాన్ జున్ను ఖాన్, రేవేంద్రపాడుకు చెందిన నూతకి విజయరావు నియమితులయ్యారు. సోమవారం హరిప్రసాద్ కలిసి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ రైతు సంఘం నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు, ఇజ్జిగాని శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అధ్యక్షుడిగా నియమించినందుకు ముందుగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత సొసైటీకి ఇంకా ఎరువుల కొరత, ఇప్పుడు ఉన్నది ఎరువుల కొరత ఉంది. ఆ కొరతను జాగ్రత్తగా పరిష్కరించాలా, తీసుకురావాలా. యూరియాను DAP కొరతలో ఉంది. అది లోనింగ్ కానీ సక్రమంగా చేసి అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తా. 2005లో నేను వచ్చినప్పుడు 130 లక్షల లాస్లో ఉంది. ఈ రోజున అది ఆ లాస్ అంతా కవర్ అయ్యి పూర్తయ్యి ఇవాళ మంచి లాభంలోకి వచ్చింది. 50 లక్షల రూపాయల లాభంలో ఉంది సొసైటీ. ఈ స్పెషల్ ఆఫీసర్లు అది కొద్దిగా వస్తున్నారు, కానీ 2005 నుంచి కంటిన్యూషన్గా నేనే ఉన్నాను. ఆ లాస్నంతా పూడ్చి ఇవాళ సొసైటీ లాభాల్లోకి తీసుకొచ్చాం. అది సిబ్బంది సహకారం కూడా బాగా ఉంది, బాగా పనిచేయగలిగాం. నమస్కారం. ఎంతో ఈరోజు సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మన మిత్రులు పాటిబండ్ల హరిప్రసాద్ గారికి 4వ విడత PACS అధ్యక్షునిగా నియమించడం అనేది ముఖ్యంగా నారా లోకేష్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు, కృతజ్ఞతలు మండలం తరఫున. అంటే గతంలో 2005 నుంచి హరిప్రసాద్ గారు PACS నష్టాల్లో ఉన్న PACSని ఈరోజు లాభాల బాట తీసుకొచ్చిన ఒకే ఒక నాయకుడు హరిప్రసాద్ గారు. ఎందుకంటే ఆయన వస్తా రైతు, పుట్టకతో భూస్వామి. వారికి రైతు కష్టాలు, రైతుకి ఎలాంటి మనం సేవ చేయాలనే భావన, ఎలాంటి సేవ చేయాలనే ఒక సంకల్పం వారికి ఉంటుంది. అదే భావంతో, అదే ఉద్దేశంతో రైతు చేదోడు వాదోడుగా ఉంటూ ఎప్పుడు యూరియా కానీ, DAP కానీ, రైతులు లోన్లు కానీ ఇటువంటివన్నీ వారికి కల్పిస్తూ ఉన్న నష్టాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ఎలా నష్టాన్ని పూడ్చాలి, PACSని ఎలా మనం లాభాల బాట తీసుకోవాలని మంచి ఆలోచనతో చేసి అప్పటి నుంచి కష్టపడి PACSని, దుగ్గిరాల PACSని లాభాల బాటలో తీసుకొచ్చిన ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం మళ్ళా ఇచ్చిన లోకేష్ గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఒకసారి దుగ్గరాల పిఎస్సిఎస్కి అధ్యక్షులుగా నియమించిన హరిప్రసాదరావు గారికి ముందుగా రేవంద్రపాడు గ్రామ ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ గత 15 ఏళ్ళ నుంచి మాకు మండలంలో సరైన ఎరువులు కొట్టలేదు. వెళ్తే మేము మంగళగిరి మండలం మంగళగిరి అని వెళ్ళాలి, లేకపోతే వడ్లపూడి అని వెళ్ళాలి. ఆ కొరతను తీర్చి పెదపాలెంలో పెట్టి అందుబాటులోకి మేము ఏదైనా ఫోన్ చేసి చెప్పినా సరే ఎంత కావాలంటే అంత వచ్చి తీసుకెళ్ళండి అని లారీలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఎరువులు దొరకనప్పుడు కూడా అట్లాంటి ఆయనకే మళ్ళీ ఇచ్చి మళ్ళీ దాన్ని లాభాల బాట పట్టించి జనాలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినందుకు లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం ఆయనకు మరోసారి.